सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
సాయి బాబా సాయి బాబా సాయి బాబా
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 17వ అధ్యాయం. నిన్నటి తరువాయి. భగవంతుని షడ్గుణ ఐశ్వర్యాలలో వైరాగ్యం వారి ప్రథమ ఐశ్వర్యం. అది మహాభాగ్యవంతులకు తప్ప ఇతరులకు దుర్లభం. విహిత కర్మలను చేయకపోతే చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞాన సంపాదన సంభవం కాదు. కనుక కర్మ ఒకటే జ్ఞానప్రాప్తికి మూల కారణమని తెలుసుకోవాలి. నిత్య నైమితిక కర్మానుష్ఠానాల ద్వారానే మనోమాలిన్యాలు క్షాళనమవుతాయి. ఇలా పరిశుద్ధమైన అంతఃకరణంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై శమదమాది సాధనా సంపత్తి లభించి ఈ శరీరమందే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఫలాపేక్షను త్యజించి ఏకాగ్ర చిత్త యోగంతో గురువును అనన్య శరణుజొచ్చు వారిని సద్గురువులు అక్కున చేర్చుకుంటారు. బాహ్య ప్రవృత్తి లేని భావికులు అనన్య భక్తులు జ్ఞానప్రాప్తితో ప్రజ్ఞావంతులవుతారు. ఇతర ఉపాయాలు పనికిరావు. జ్ఞానం లభించిన తరువాత అధర్మ మార్గాలను అనుసరించేవారు ఇహపరాలకు దూరమై క్రిందగాక పైనగాక త్రిశంకుల మధ్య వేలాడతారు. జీవుల అజ్ఞాన ప్రాప్తియే వాస్తవంగా ప్రపంచ ప్రవృత్తి. ఆత్మజ్ఞాన ప్రాప్తితో ప్రపంచం నివృత్తి అవుతుంది. ఆత్మను తెలుసుకున్న వారు ఎల్లప్పుడూ అహంభావ రహితులై ఉంటారు. వారికి ప్రపంచంలోని ధర్మాధర్మాలు, శుభాశుభాలు, హితాహితాలు ఏమవసరం? తాను శరీరమే అన్న అహంభావం తొలగిపోయిన వెంటనే ప్రపంచ విషయాలందు నివృత్తి కలుగుతుంది. అదే జీవుని యొక్క పరమాత్మ స్థితి అని నిశ్చయంగా గ్రహించాలి. ప్రాపంచిక ప్రవృత్తి ఉన్నప్పుడు శత్రువులు మిత్రులు ఉంటారు. కానీ నివృత్తి ఎందు అలా కాదు. అంతటా నేనే కనిపించగా ఇక శత్రుత్వం మిత్రత్వం ఎక్కడుంటుంది? ఇటువంటి మహాసుఖం ముందు శరీరానికి కలిగే దుఃఖం ఏపాటిది? ఆ మహాసుఖం లభించాక ఇక ఐహిక సుఖాల కొరకు ఎవరు ఏడుస్తారు? ఐహిక దుఃఖాలు పర్వతాల వలె వారిపై పడ్డా ఏమాత్రమూ చెలించరు. పర్వతరాజు వలె ధైర్యంగా ఎదుర్కొంటారు. భగవంతుడు ఎవరి యందు ప్రసన్నుడవుతాడో వారికే వైరాగ్యాన్ని ఇస్తాడు. దానితో పాటు వివేకాన్ని కూడా జతచేసి వారిని భవసాగరం నుండి దాటిస్తాడు. అద్దంలో కనిపించే మొహం యొక్క ప్రతిబింబం వలె స్పష్టంగా ఆత్మను దర్శించుకోవాలన్న కోరిక కలిగిన వారికి ఇక్కడ భూలోకం పైన బ్రహ్మలోకం మూడో చోటు లేదు. యజ్ఞయాగాల ద్వారా దేవతలు సంతృప్తి చెందితే పితృలోక ప్రాప్తి కలిగి కర్మఫలాలను అనుభవించవచ్చు. కానీ ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వ మహా జన సత్య తపో లోకాలలో ఆత్మ సాక్షాత్కారం అసలు సంభవం కాదు. అందువలన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలన్న ఆసక్తి గలవారు భూలోకాన్నే కోరుకుంటారు. ఇక్కడ చిత్తశుద్ధి కలిగి బుద్ధి అద్దం వలె నిర్మలమై శుద్ధమైన ఆత్మస్వరూపం త్రిశుద్ధిగా ప్రతిబింబిస్తుంది. రెండవ స్థలమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కానీ అక్కడ అనేక రకాల కష్టాలు అత్యంత ప్రయాసను కలిగిస్తాయి. మాయ పాము వలె లోపలి ప్రేవులను బయట సర్వాంగాలను పెనవేసి పిండేస్తుంటే దానిని ఆపగల సమర్థులెవరు? నీ జేబులో 50 రెట్లు రూపాయలుండగా నీవు ఊరికే కూర్చుని చూస్తున్నావా? వారిని బయటికి చూద్దాం, బ్రహ్మ నీ జేబులోనే ఉన్నాడు అని బాబా తీయమని చెప్పగా ఆ గృహస్థుడు జేబులో నుండి నోట్ల కట్టను తీశాడు. దానిలో 10 రూపాయల నోట్లను 25 లెక్కబెట్టాడు. అతడు లోపల సిగ్గుపడ్డాడు. మహారాజు ఎంతటి అంతర్జ్ఞాని అని అనుకుని బాబా ఆశీర్వచనాన్ని ఆశిస్తూ వారి చరణాలపై మస్తకాలుంచాడు. అప్పుడు బాబా అతనితో, నీ బ్రహ్మమును చుట్టి దాచేసుకో. నిన్ను చుట్టుకున్న లోభం తొలగిపోనంత వరకు నీకు బ్రహ్మజ్ఞానం లభించదు. ద్రవ్యంపైని వాంఛ వదలకుండా పుత్రులు, పశువులు, ధన సంపాదనలందే ఆసక్తి గల వారికి బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది? ధనంపై నీ మోహం చాలా కఠినమైనది. ధనతృష్ణ అనే సుడిగుండాలు గల దుఃఖాల చెరువులు, మదమత్సరాలనే మకరాలు భరించలేనంతగా ఉంటాయి. కనుక ఒక్క విరాగియే తరించగలడు. లోభానికి బ్రహ్మకు అఖండ వైరం. లోభం ఉన్న చోట మనసుకు ఏకాగ్రత ఉండదు. ఆచార భ్రష్టుడైన లోభికి విరక్తి, ముక్తి ఎలా సాధ్యం? లోభికి నిశ్చింత, శాంతి, సంతృప్తి ఉండవు. మనసులో ఒక్క లోభముందా సాధనలన్నీ మట్టికొట్టుకుపోతాయి. శృతులు, స్మృతులు అవిహితమని నిషేధించిన కర్మలను ఆచరించడంలోనే సదా ఆసక్తులైన దుశ్చరితులకు చిత్తశాంతి ఉండదు. వారిని విక్షిప్త క్షిప్తులని అంటారు.
వారు ఎల్లప్పుడూ దుష్కర్మలందే నిమగ్నులై ఉంటారు. వారు మంచి చెడు చూడక ఎప్పుడూ విషయాలనే బురదలో పొర్లుతుంటారు. ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా ఫలాపేక్ష యందు విరక్తి కలుగనంత వరకు జ్ఞానం వ్యర్థం. అతడు ఆత్మ సంపన్నుడు కాలేడు. ఎవరికైనా ఏదైనా కోరటానికి వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా కోరడానికి వచ్చినప్పుడు సత్పురుషులు ముందు అర్హతను చూస్తారు. వారి వారి యోగ్యతలను బట్టి వారికి ఇస్తారు. అహర్నిశలు శరీరాభిమానంతో మనసులో విషయ చింతన ఉన్న వారికి గురూపదేశం వ్యర్థం. వారికి ఇహపరాలు రెండూ ఉండవు. చిత్తశుద్ధి లేకుండా పరమార్థ మార్గంలోకి ప్రవేశించాలని అనుకుంటే తను జ్ఞాన గర్వాన్ని చాటుకోవడమే గాని అది నిజంగా వ్యర్థం. తమకు నచ్చిన విషయాన్నే చెప్పాలి. జీర్ణమయ్యేటంత అన్నమే తినాలి. లేకపోతే అన్నం వ్యర్థమై అజీర్ణమవుతుందని అందరికీ తెలిసిందే కదా! నా భోషాణం పూర్తిగా నిండి ఉంది. ఎవరు దేనిని అడిగినా ఇవ్వగలను. కానీ పుచ్చుకునే వారి తాహతును చూచి వారు భరించగలిగినంతే ఇస్తాను. దీనిని శ్రద్ధగా వింటే నీవు కృతకృత్యుడవుతావు. ఈ పవిత్రమైన మసీదులో కూర్చుని నేను అసత్య వచనాన్ని పలకను. ఇది సత్పురుషుని వాక్కు నుండి ప్రవహించిన అమృత ఝరి. దీనిలో భక్తిగా మునకలు వేస్తే మలక్షాళనమై అంతర్బాహ్య పరిశుద్ధి కలుగుతుంది. ఇటువంటి సాయినాథుని మహిమను వర్ణించసాగితే దానికి అంతం లేదు. నిరుపమానమైన వారిని ఏ ఉపమానంతో చెప్పగలం? వారు నిర్మలమైన ప్రేమకు మాత్రం ఆధీనులు. వారు సకల జనులకు తల్లి. ఆర్తులకు కష్టాలతో అలసిపోయిన వారికి వారు విశ్రాంతిధామం. ఆశ్రితులకు కల్పవల్లి. దీన దుర్బలులకు నీడ. ప్రపంచానికి తిలోదకాలు వదిలి మౌనంగా పర్వతాలలో గుహలలో ఏకాంతవాసంలో తమ శ్రేయస్సును సాధించుకునే వారు ఉంటారు. అటువంటి సాధువులు చాలామంది ఉంటారు. వారు కేవలం తమ స్వార్థాన్ని లేదా పరమార్థాన్ని సాధించుకుంటారు. వారు ఇతరులకు ఏం ప్రయోజనం? సాయిబాబా అటువంటి కోవకు చెందినవారు. వారికి ఆప్తులు, ప్రియులు, బంధువులు, ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు ఎవరు లేకున్నా ప్రపంచంలోనే ఉన్నారు. 5 ఏళ్లలో కరతల భిక్షను స్వీకరించి 24 గంటలు మెట్టు క్రిందే ఉంటూ 24 గంటలు చెట్టు క్రిందే ఉంటూ తమకంటూ ఏమీ లేకున్నా ప్రపంచ వ్యవహారాలన్నింటినీ బోధించేవారు. తాము బ్రహ్మ స్థితిలో ఉండి కూడా ప్రజల శ్రేయస్సు కొరకు శ్రమపడేవారు. మహాజ్ఞానులైనటువంటి సత్పురుషులు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. ఈ పవిత్ర రత్నం జన్మించిన ఆ కులం ధన్యం, ఆ వంశం ధన్యం, ఆ దేశం ధన్యం. పవిత్రులైన ఆ తల్లిదండ్రులు ధన్యులు. అనాయాసంగా పరుశువేది లభిస్తే పాషాణం అనుకుని పారేసుకున్నట్లు షిరిడీలోని ఈ పరమ భాగవతోత్తమని చాలా కాలం వరకు ఎవరూ తెలుసుకోలేదు. చెత్తకుప్పలో పడి ఉన్న రత్నం పిల్లలకు దొరికితే దాన్ని రాయి అనుకుని వారి ఇష్టం వచ్చినట్లు సంతోషంతో ఎగరేసి కాలుతో తొక్కుతారు. మొదట బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తి బాబా ఆశీస్సులతో తృప్తి చెందాడు. కఠినమైన మార్గాన్ని వదలాలి. నాకైనా మీకైనా అదే మార్గం. శబ్దాల నుండి స్పర్శ సుఖాన్ని గ్రహిస్తూ సువాసనలు ఆగ్రానిస్తూ బయట కనిపించే రూపాలను చూస్తూ ఇలా బాహ్య విషయాలను సేవిస్తున్నంత వరకు ఇంద్రియాలకు విషయాలపై సంయమనం కుదరదు. విషయ సుఖాలపై విముఖత లేకుండా ఇంద్రియాలను నిగ్రహించకుండా ప్రత్యేగాత్మ దర్శనం అంటే ఆత్మజ్ఞానం అసఖ్యం. ముందు ఈషణత్రయాలను వదిలి దృఢమైన శ్రద్ధా విశ్వాసాలతో సద్గురువుకు అనన్య శరణు పొందేవారు ఆత్మజ్ఞానానికి పాత్రుడు. శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియాలు తమ తమ విషయాలను వదిలివేసినప్పుడు, మనసు స్వయంగా సంకల్ప వికల్పాలను వదిలిపెట్టినప్పుడు, అలా అన్నిటి నుండి నివృత్తి అయిన అంతఃకరణలో బుద్ధి కూడా నిశ్చయం తీసుకునే పనిని మానినప్పుడు అదే పరమగతి. అదే నిర్వికార బ్రహ్మ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బుద్ధి నిశ్చయ శూన్యమై మనసు కూడా చైతన్యమయమై ఆ పరమాత్మ ఒక్కడే తప్ప అన్యులెవరూ లేరని ఆత్మను తెలుసుకున్నవారు ధన్యులు. విషయ సుఖాల నుంచి విముఖులైన వారి ఇంద్రియాలు ఆత్మనోక సుఖమవుతాయి. అప్పుడే నిజమైన ఆత్మసుఖం ప్రకటమవుతుంది. ఇతరమైనవన్నీ సుఖాలు కావు. విషయ వికారాలతో కప్పబడి అతి సూక్ష్మంగా ఉన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించడం కష్టం. పరమానంద ప్రాప్తికి సరైన సాధనాలను తెలుసుకోవడం అది కఠినం. హిరణ్యగర్భ పదవి వరకు ఇహపర సుఖాల యందు విరక్తి కలిగిన వారే బ్రహ్మ పదమునకు అభిషిక్తులు. అట్టివారే ముక్తులని గ్రహించాలి. మనసును విషయాల నుండి మెల్లమెల్లగా వెనుకకు మరలించి
ఆత్మస్వరూపంలో స్థిరపరిచి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఇహలోక పరలోక సుఖాల యందు వైరాగ్యం కలిగి హర్ష శోకాది ద్వంద్వార్థాలను వధించిన బుద్ధిమంతులకే ఈ సుఖము. ఇదే ఆధ్యాత్మిక యోగము. అది దైవక, ఆధ్యాత్మిక, అది భౌతికాలనే తాపత్రయాల బడబానల బడబానల జ్వాలలో బాగా మసిలిపోతున్న భవసాగరంలోని నీటిలో ఎవరు సుఖంగా ఉండగలరు? దాని నుండి తమను తాము ఉద్ధరించుకోవటానికి సాయిబాబా అనుగ్రహాన్ని పొందాలి. వారి చరిత్రను శ్రద్ధగా శ్రవణం మననం చేయాలి. సాయినాథుని చరిత్రలోని వారి విచిత్ర లీలలను శ్రోతలు పుత్రమిత్ర బంధు కళాత్రాలతో సహా వింటే ఇహపర సుఖాలు లభిస్తాయి. భాగ్యవంతులు శ్రద్ధాళువులైన శ్రోతలు ఈ కథలను ఏకాగ్రత చిత్రంతో వింటే శాంతికే శాంతి లభిస్తుంది. ఈ కథ నిర్జరి ప్రవాహంలో కర్మలనే లవణము కరిగిపోతుంది. శ్రవణధారాల నుండి సాయి యొక్క సుందర రూపం నయనాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. ఈ చరిత్ర శ్రవణంతో కాలునితో పోరాడే విజయాన్ని పొందుతారు. ఈ చరిత్ర శ్రవణంతో శ్రోతలు పరమోత్సాహాన్ని, ఉల్లాసాన్ని అనాయాసంగా పొందుతారు. ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణ పరిశుద్ధమవుతుంది. శ్రవణంతో జన్మ మరణాలు వదిలిపోతాయి. శ్రవణంతో శ్రోతలు బ్రహ్మోత్వాన్ని పొందుతారు. శ్రవణం కేవలం బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి. ఇలా సాయి సేవను కోరుకునే సేవకులను, భక్తులను శ్రీ సాయిరాముడు నిష్కాములుగా చేసి వారి మనసుకు ఎల్లప్పుడూ విశ్రాంతిని కలిగిస్తారు. శ్రోతల్లారా, అనుదినము ఈ గ్రంథంలోని ఒక్క అధ్యాయాన్ని అయినా అధ్యయనం లేదా శ్రవణము, మననము, నిధిధ్యాసనము మరి పరిశీలనం చేయండి. ఆనందో బ్రహ్మాతి వ్యజనాత్ అనే తైత్తరీయ ఉపనిషత్తులోని ఈ వచనం బాగా ప్రసిద్ధి చెందింది. శృతి సిద్ధాంతమైన ఈ వచనాన్ని బాబా తమ భక్తులకు తమ పద్ధతిలో బోధ చేశారు. మీరు కించింతైనా దిగులు పడకండి, ఎల్లప్పుడూ ఆనందభరితులై ఉండండి, మరణం వరకు ఏ చింత పెట్టుకోకండి అని బాబా ఎప్పుడూ బోధించేవారు. ఈ అధ్యాయం యొక్క ఉద్దేశము బ్రహ్మతత్వాన్ని నిర్ధారించడం. ఇది సాయికి శరణదొచ్చిన వారిని భవసాగరాన్ని నుండి తరింపచేసే నౌక. బాబా పదే పదే భక్తులకు హితవచనాలను చెప్పి పరోపకారం చేస్తూ వారిని అనుసరిస్తూ తదనుసారం ప్రవర్తించేవారు. ఇది మంచి, ఇది చెడు అన్న ఈ అభిప్రాయం భేదాలు కేవలం వ్యక్తిగతము. దీనివలన సామాన్య జనులకు సంతోషం కలుగుతుంది. అదే ఈ గ్రంథం యొక్క ప్రయోజనము. బాబా కార్యకారణాలను తెలుసుకుంటారు. వారి యొక్క సంకల్పాలను అనుసరించే భవిష్యత్తు జరుగుతుంది. గురువు నోటి నుండి వచ్చిన కథలను విని వారి అతర్క లీలలను అనుభవించి ఆ లీలలన్నిటినీ గుర్తుగా సంగ్రహించి ఇతరులకు వినిపించాలి. సాయి యొక్క ఈ అద్భుత చరిత్ర అత్యాతరంగా శ్రవణం చేస్తే చెప్పేవారి మరియు వినేవారి ధైర్యం నశిస్తుంది. అంతేకాదు, అందరి చెడు రోజులు తొలగిపోతాయి. బాబా యొక్క అలౌకికమైన లీలలను గని ఏ అభాగ్యుడు చకితుడవుతాడు? కేవలం వారి దర్శన మాత్రంతో సంతుష్టుడై వారి పాదాల్లో లీనమైపోతాడు. విస్తారమైన ఈ చరిత్రను పరిశుద్ధమైన మనసుతో వినటానికి శుభప్రదమైన అవకాశం కలిగితే ఎవరు వృధా చేసుకుంటారు? పుత్రమిత్ర కళాత్రాలనే సుడిగుండాలలో కామక్రోధాదులనే ముసళ్ళు, అనేక రోగాలనే తిమింగ్లాలు విజృంభిస్తాయి. ఆశలనే అలలు కలవరపెడుతుంటాయి. ఉద్వేగాలనే దెబ్బలు మళ్ళీ మళ్ళీ తగులుతుంటాయి. సుఖదుఖాలనే ద్వంద్వాలు మనసులో సంశయాలను
ఉత్తన్నం చేస్తాయి. అయినా ప్రపంచాన్ని వదిలిపెట్టరు. శుద్ధ బ్రహ్మం నీవే, కానీ శరీరంలో బంధింపబడి ఉన్నావు. పంజరంలోని తీగను గట్టిగా పట్టుకొని తల క్రిందగా వ్రేలాడే చిలుకలా ఉన్నావు. అవి మనం స్వయంగా జీవాత్మకు బోధించాలి. కేవలం మోహ మాయల వల్ల బుద్ధి భ్రమించింది. ఆ కారణంగా నీ శ్రేయస్సును మర్చిపోయావు అని నిన్ను నీవే హెచ్చరించుకొని త్వరగా నీ స్వరూపాన్ని తెలుసుకో. బ్రహ్మ కారణంగా భ్రమ అధికమై మనసులో దేహాభిమానాది సంభ్రమాలు కలుగుతుంటాయి. నేను నాది అన్నది మృగతృష్ణ వంటిదని తెలుసుకొని ఏ మమకారాలు లేకుండా ఉండాలి. నేను నీవు అన్న ఈ ప్రపంచంతో అన్నది మృగతృష్ణ వంటిదని తెలుసుకొని ఏ మమకారాలు లేకుండా ఉండాలి. నీవు నేను నీవు అన్న ఈ ప్రపంచంలో ఎందుకు చిక్కుకున్నావు? చిలుక, నీ కాలికి ఉన్న బంధనాన్ని విదిలించుకొని పైకెగిరి విహరించు. ముక్తత ఉన్నచో ఒక బద్ధత ఉంటుంది. అట్లే బంధనం ఉన్నప్పుడు ముక్తి కూడా ఉంటుంది. ఈ ఉభయ దశలను దాటి శుద్ధ ఆత్మస్వరూపమందు స్థిరపడాలి. ఇదే సంక్షేమ జ్ఞానము. సుఖము మరియు దుఃఖము అనే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని సాధించుకుంటే బ్రహ్మజ్ఞానం సమీపంలోనే ఉన్నట్లు. శరీరంలో నేను నీవను భేదభావం ఉన్నంత వరకు నీవు స్వహితాన్ని తెలుసుకోలేవు. అందువల్ల నా అన్న దాన్ని వదిలేసేయి. కృపాణిలా శరీరాన్ని అంటిపెట్టుకోవటం మానేసి నిన్ను నీవు తెలుసుకో. కుబేరుని వంటి ధనవంతుడు భిక్షావృత్తితో తిరుగుతుంటే అది కేవలం అజ్ఞానం వల్ల ఆపాదించుకున్న దౌర్భాగ్యమే. ఎప్పుడూ ఉత్తమమైన శాస్త్రాలను శ్రవణం చేయాలి. సద్గురువు యొక్క వచనాలను విశ్వాసంతో పాటించాలి. వానిని శ్రద్ధగా అనుసంధానం చేయాలి. గురువుల ఆచార పద్ధతులను చూచి జనులు తమను ఉద్ధరించుకోవడానికి మార్గాలను ఎన్నుకుంటారు. అలా అసంఖ్యాక జీవులు ముద్రింపబడి మోక్షాన్ని సహజంగా పొందుతారు. భవబంధనాలు విడిపోయే గడియ ఎప్పుడు వస్తుందా అని అహర్నిశలు ఆలోచించేవారు త్వరగా విముక్తిని పొందుతారు. ప్రపంచం నిస్సారమని బాగా తెలుసుకొని వీలైనంత వరకు ఏకాంతాన్ని సదుపయోగం చేసుకొని ఏకాంతంలో ఎప్పుడూ అధ్యాయంలోనూ అన్య చింతనలోనూ ఉండాలి. శిష్యులు సంపూర్ణ వినయ విధేయతలు, శ్రద్ధ, భక్తి గల మనసుతో సాష్టాంగపడి శరణు వేడితే తప్ప గురువు జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకు సర్వస్వాన్ని అర్పించి వారి శుశ్రూష చేయాలి. బంధమోక్షాల గురించి బాగా తెలుసుకోవాలి. విద్య అవిద్య గురించిన ప్రశ్నలను గురువును అడిగి తెలుసుకొని సఫలతను చెందాలి. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న విషయాలను గురువు తప్ప ఎవరూ చెప్పరు. గురువుకు సంపూర్ణంగా శరణాగతులైతే తప్ప వారు ఏకాస్త జ్ఞానాన్ని ప్రసాదించరు. గురువు కాక ఇతరులెవరైనా జ్ఞాన బోధ చేసినా దానిలో భవబంధనాలు విడిపోవు. అది కించిత్తైనా మోక్ష ఫలప్రదం కాదు. అది మనసులో అసలు నాటుకోదు. గురువు వినా జ్ఞాన ప్రాప్తి లేదని పండితులందరికీ విదితమే. బ్రహ్మ మరియు ఆత్మ ఒకటి అన్న విషయాన్ని అనుభవింపచేసే సామర్థ్యము గురు చరణాలకే ఉంది. అక్కడ ఏ సందేహాలు లేకుండా దర్భాభిమానాలను వదిలేసి గురువుకు సాష్టాంగ దండ ప్రణామం చేసి వారి చరణాలపై శిరసుంచాలి. దృఢమైన మనసుతో గురు చరణాలను గట్టిగా పట్టుకొని నేను మీ దాసానుదాసుణ్ణి, మీ పాదాలనే నమ్మాను అని నోటితో అంటే చాలు. ఇక వారి చమత్కారాన్ని చూడండి. దయాసాగరులైన ఆ గురువు తమ అనుగ్రహం అనే అలలు శయ్యపై తేలి ఆడించగలరు. తమ అభయహస్తాన్ని శిరస్సుపై ఉంచి ఇది పింగళ నాడులని సరిచేసి
సమస్త పాతకాల రాశిని దహింపజేసి నుదుట విభూదిని పెడతారు. ఆ విధంగా బాబా బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తిని కేవలం నిమిత్త మాత్రునిగా చేసి భక్తులకు బ్రహ్మ నిరూపణను, జీవుని శివుని ఐక్యత జ్ఞానాన్ని సంపూర్ణంగా బోధించారు. ఇంతటి గొప్ప విద్య, అనుపమానమైన ప్రజ్ఞ ఉన్న సాయి మహారాజ్కు హాస్యరసం ఎందుకు ఇష్టము, వినోదం వారికి ఎందుకు ప్రీతికరము అని సహజంగా అనుమానం కలుగుతుంది కదూ. బాగా ఆలోచిస్తే ఒకటే సమాధానం. శ్రద్ధగా వినండి. పసిపిల్లలతో మాట్లాడుతూ వారి వచ్చిరాని ముద్దు మాటలతో ఆనందిస్తున్నప్పుడు మనం ఎవరైనా పెద్దవారిలా ప్రవర్తిస్తామా? ఆ ప్రేమను శబ్దాలు వర్ణించగలమా? వినోదంగా హాస్యాలతో జ్ఞానబోధ ఒక కళ. పొట్టలో ఏ రోగం ఉందో పిల్లలకు తెలుస్తుందా? వారికి వారికి మందు మాత్రలు ఈ తల్లి ఇవ్వాలి. వారు ఒకవేళ మందు మొండికేస్తే వారిని ఒకప్పుడు బ్రతిమాలి, భామాలి, లేదా ఒకప్పుడు కళ్ళు ఎర్ర చేసి, లేదా బెత్తం దెబ్బలు తగిలించి, లేదా ఒకప్పుడు ప్రేమగా గుండెలు అద్దుకునేది తల్లియే. బాలుడు పెద్దవారయ్యాక వారి బుద్ధి త్రివతను బుద్ధి మాంద్యాన్ని గమనించి వారిని లాలించాలి. అట్లే జ్ఞానంలో కూడా తీక్ష్ణమైన బుద్ధి గలవారు జ్ఞానోపదేశాన్ని క్షణం ఆలస్యం లేకుండా త్వరగా గ్రహిస్తారు. అనేక మందబుద్ధి గలవారి తలకెక్కించడం చాలా కష్టము. జ్ఞాననిధి అయిన సాయి సమర్థుల ముందు భక్తుల యొక్క బుద్ధిని, వారి పాత్రతను నిర్ధారించి జ్ఞానాన్ని సమృద్ధిగా వితరణ చేస్తారు. వారు పూర్ణ 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 అంతర్జ్ఞాని. వారికి అందరి గురించి ముందే తెలుసు. వారి వారి అర్హతలను అనుసరించి సాధనను నియమిస్తారు. అట్లే వారి వారి అర్హతలను తెలుసుకొని వారి యోగ్యతలను అయోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతలను వహిస్తారు. మనము పైకి వయసు మళ్ళిన వారి వలె కనిపించినా సాయి సిద్ధుని ఎదుట నిజంగా పిల్లల కంటే పిల్లలము. ఎప్పుడూ వినోదం కోసం ఆదుర్త పడతాము. బాబా వినోదానికి నిలయము. ఎక్కడ ఎవరికి ఏది రుచి ఇస్తుందో చక్కగా తెలుసుకొని భక్తుల కోరికలను తీర్చే వారిని సంతుష్టులు చేస్తారు. బుద్ధిమంతులు కానీ లేదా మందబుద్ధులు కానీ ఈ చరిత్రను పఠిస్తే పరమానందం కలుగుతుంది. శ్రవణం చేస్తే వినాలని కుతూహలం పెరుగుతుంది. మననం చేస్తే సంతృప్తి, ఆనందం లభిస్తాయి. మరలా మరలా పఠిస్తే పరమార్థ జ్ఞానం కలుగుతుంది. నిధిధ్యాసనలు చేస్తే మహాదాహ్లాదం, అనంతమైన సుఖము లభిస్తాయి. ఇది ఇటువంటి అమోఘమైన లీల. ఇలాంటి అనుభవాన్ని కించితైనా పొందిన భాగ్యవంతులు కాయ వాచ మనసులతో సాయికి అంకితమైపోయారు. సాయి లీలలు తర్కానికి అంతుబట్టనివి. హేమాడ్ సాయి చరణాలకు శరణొచ్చి బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తిని నిమిత్త మాత్రునిగా చేసి భక్తులను శ్రేయస్కై బాబా వినోదం ద్వారా జ్ఞాన ప్రదానం చేయడం చెప్పాడు. తరువాత అధ్యాయము ఇంతకంటే మధురమైన శ్రవణార్థుల కోరికను తీరుస్తుంది. బాబా నా మనసులో రహస్యంగా ఉన్న కోరికను స్పష్టంగా వెల్లడి చేసి తీర్చడము. నేను మాధవరావు వద్దకు వెళ్ళి అతనికి బాబా యొక్క సందేశాన్ని అందించి బాబా యొక్క అనుగ్రహాన్ని పొందిన విషయాన్ని సంపూర్ణంగా వినండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో బ్రహ్మజ్ఞాన కథనమనం 17వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 18వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః.
శ్రీ సద్గురు సాయినాథాయ నమః. పరమ సత్యము నిత్యము అయిన సద్గురుదేవ మీకు జయము జయము. మీరు భక్తులకు ఈ జగత్తు మిథ్య అన్న అనుభవాన్ని కలిగిస్తారు. మాయను మీ నియంత్రణ యందు ఉంచే దేవ మీకు జయము జయము. జయ జయ అనాధ్యనంత, జయ జయ ద్వంద్వాతీత, జయ జయ నిర్వికార. ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరు ఒక్కరే. స్నానం చేయాలని సాగరంలో మునిగిన సైందన ప్రతిమ మరలా బయటకు రాగలదా? ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. మీ వద్ద కూడా అట్లే. ఏ బ్రహ్మను గూర్చి వేదశృతులు అహర్నిశలు వర్ణిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు అప్రయాసంగా వేలితో చూపిస్తారు. భాగ్యవశాత్తు మీ ఆశ్రయంలోకి వచ్చిన వారి ఎవరికైనా మనది పరులది అన్న సంకుచిత భావం ఉండదు. గత అధ్యాయంలో నోట్లకట్టతో చుట్టి ఉన్న బ్రహ్మను ఆవిష్కరింపచేసి బ్రహ్మను కోరుకునే వారికి లోభం ప్రతిబంధకమని తెలిపిన పావన కథను వర్ణించడమైనది. ఇప్పుడు బాబా నన్ను అనుగ్రహించిన కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే బాబా మార్గదర్శకత్వం మీకు అనుభవం అవుతుంది. ఈ మధుర వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లు చెబుతాను. శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు స్వస్థ చిత్తంతో వినండి. శ్రోతలు శ్రద్ధగా ఉంటే వక్తకు ఉత్సాహం, అలా ఉభయులకు హృదయంలో ప్రేమ పొంగి ఆనందం కలుగుతుంది. సాయిబాబా ఏ మాత్రమైనా భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరి అయిన మార్గాన్ని బోధించేవారు. గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియజేస్తే గురువు వాణి నిష్ఫలమవుతుందని అనేకులు అనుకుంటారు. కానీ ఇది వట్టి కల్పన మాత్రమే, అర్థం లేని వ్యర్థ ప్రాలాపనే. గురువులు ప్రత్యక్షంగానే గాక స్వప్నంలో ఉపదేశించిన విషయాన్ని కూడా అందరికీ చేస్తారు. దీనికి నిదర్శనం లేదనుకుంటారేమో. రుద కౌశిక ఋషి ప్రమాణం. అతడు తనకు స్వప్నంలో బోధించిన రామరక్షా దీక్షా మంత్రాన్ని అందరికీ చెప్పేశాడు. గురువు వర్షాకాలంలోని మేఘం. వారు ఆనందమనే జలాన్ని ఉత్సాహంగా వర్షింపచేస్తారు. దానిని సేకరించుకుని దాచుకోవటానికి కాదు, యథేచ్ఛగా ఘాతము సేవించి ఇతరులకు కూడా పంచిపెట్టాలి. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం వారి చిరుకాలను పట్టుకుని మాయ మాటలను చెప్పి వారికి మందు త్రాహిస్తుంది. బాబా కౌశలం కూడా అంతే. వారి మార్గం రహస్యంగా ఉండేది కాదు. వారు ఏ విధంగా అకస్మాత్తుగా భక్తుల కోరికలను తీర్చేవారో శ్రద్ధగా వినండి. సద్గురువు యొక్క సాంగత్యం ధన్యం. దాని మహిమను ఎవరు వర్ణించగలరు? సద్గురువు యొక్క ఒక్కొక్క వచనాన్ని స్మరించుకుంటే స్ఫూర్తి పొంగుతుంది. భక్తిగా భగవంతుని ఆరాధన, గురు పూజ, గురు సేవ చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది. ఇతర సాధనలు అన్నీ వ్యర్థం. మనసులోని విక్షేపం మరియు ఆవరణల కారణంగా భవాన్ని దాటే మార్గం అయోమయంగా అస్పష్టంగా ఉంటుంది. దానిని నిర్విఘ్నంగా దాటడానికి గురువు యొక్క వచనాలు దీపకిరణాల వల్ల మార్గాన్ని సూచిస్తాయి. గురువే ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాస్తవానికి గురువే పరమేశ్వరుడు. గురువే పరబ్రహ్మ. గురువు జనని, గురువు జనకుడు. భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు, కానీ గురువు కోపిస్తే ఎవరూ రక్షించరని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రవృత్తి మార్గంలోనూ మరియు ప్రపంచం నుండి బయటపడే తీర్థవ్రతాది నివృత్తి మార్గంలోనూ ధర్మ అధర్మ కార్యాలలో విరక్తిని, వేద శృతులలోని జ్ఞానాన్ని బోధించే ప్రవక్త గురువే. అతి కోమల హృదయులు, కరుణామయులు అయిన సత్పురుషులు బుద్ధిని వికసింపచేసి ఆత్మస్వరూపం యొక్క వైభవాన్ని చూపించి భక్తుల కోరికలను తీరుస్తారు. దానితో విషయ వాసనలు తొలగిపోయి నిద్రలో కూడా జ్ఞాన దృష్టి ఉంటుంది. వారి కృపతో వివేక వైరాగ్యాలు అనే ఫలాలు చేజిక్కుతాయి. సత్పురుషులు సాంగత్యంలో ఉంటూ ప్రేమతో వారి సేవ చేస్తే భక్తకామ కల్పద్రములైన భగవంతుడు స్వయంగా కష్టాలన్నింటినీ నివారిస్తాడు.
ఎల్లప్పుడూ సత్పరాయణులై ఉంటూ సత్పురుషుల కథలను శ్రవణం చేయాలి. సత్పురుషుల పాదాలకు వందనం చేయండి. పాప ప్రక్షాళనమవుతుంది. ముంబైలో బ్రిటిష్ ప్రభుత్వంలో లార్డ్ రే గవర్నర్గా ఉన్నప్పుడు క్రాఫర్డ్ పాలన పడిపోయింది. ఆ సమయంలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి బాబా భక్తిలో పడ్డాడు. తాపత్రయాలతో ఉన్న ఈ ప్రపంచం ఒట్టి అసత్యం. ఆ వ్యక్తికి వ్యాపారంలో నష్టం వాటిల్లి మనసుకు చాలా విరక్తి కలిగింది. దానితో అన్నింటినీ వదులుకుని బయటపడ్డాడు. మనసు అస్థిరమై చంచలమైపోయింది. దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా సుఖంగా ఉండాలన్న ఆలోచనను బాగా దృఢం చేసుకున్నాడు. జీవులు అత్యంత కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు వారు భగవంతుని స్మరిస్తూ అతని వెంట పడతారు. పాప కర్మలను ఆచరించటం తగ్గిపోనంత వరకు భగవంతుని నామం నోటికి రాదు. అయినా భగవంతుడు జీవుల భక్తిని చూచి వారిని సత్పురుషులతో కలుపుతాడు. ఆ భక్తునికి కూడా అట్లే జరిగింది. ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ వ్యక్తిని చూచి అతని మిత్రుడు అతనికి చెప్పిన హితవచనాలను వినండి. మీరు సాయి సమర్థుని దర్శనానికి షిరిడీకి వెళ్ళి దయామయులైన ఆ సత్పురుషుని ప్రార్థించండి. సత్పురుషుల సాంగత్యం ఒక్క క్షణం లభించిన చంచలమైన మనసు నిశ్చలమై తక్షణం హరి చరణాలలో లగ్నమైపోతుంది. అక్కడి నుండి వెనుకకు మరలడం కష్టం. జనులు దేశ దేశాల నుండి వచ్చి సాయి పాదధూళిలో పొర్లుతారు. ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ తమ మనోభీష్టాలను తీర్చుకుంటారు. ప్రసిద్ధమైన వారి కీర్తి ప్రతిష్టలను ఆ బాల వృద్ధులందరికీ తెలుసు. వారికి దయ కలిగితే దుఃఖ నివృత్తి కలుగుతుంది. షిరిడి ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ అహర్నిశలు జాతరలాగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి మీ అనుభవాన్ని చూడండి. సత్పురుషుల దర్శనంతో ఎప్పుడూ మంచే చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు. వర్షాలు లేక ఎంతగానో దుఃఖితులైన దరిద్రునికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసినట్లు ఆకలితో ప్రాణం అలమటిస్తుంటే పంచభక్ష్యాలు వడ్డించినట్లు స్నేహితుడు చెప్పిన సలహాను స్వీకరించాడు. దానితో తన అనుభవాన్ని తెలుసుకోవాలని షిరిడీ మార్గాన్ని పట్టాడు. గ్రామం చేరి సాయిని దర్శించుకుని సాష్టాంగ ప్రణామం చేశాడు. వెంటనే అతని నయనాలు తృప్తి చెందాయి. మనసు శాంతించింది. పూర్ణ పరబ్రహ్మ సనాతనుడు స్వయం జ్యోతి నిరంజనుడు అయిన సాయిని చూచి అతని మనసు సుప్రసన్నమైంది. పూర్వార్జిత పుణ్యఫలం వల్ల భాగ్యవశాత్తు బాబా చరణాలు లభించాయని అనిపించింది. సాయి దర్శనంతో నిశ్చింత కలిగి మనసుకు శాంతి చేకూరింది. అతని ఉపనామం సాటే. దృఢ నిశ్చయం గలవాడు. గురు చరిత్ర పారాయణను నియమ నిష్టలతో ఆరంభించాడు. సప్తాహం సమాప్తి అయిన రాత్రి బాబా తమ చేతిలో గురు చరిత్ర గ్రంథాన్ని పట్టుకుని సాటేకు అర్థాన్ని తెలియజేస్తున్నట్లుగా దృష్టాంతాన్ని కలిగించారు. బాబా తమ ఆసనంలో కూర్చుని తమ ఎదుట సాటేను కూర్చుండబెట్టుకుని గురు చరిత్ర గ్రంథాన్ని పట్టుకుని వ్యాఖ్యానించసాగారు. బాబా అలా గ్రంథ పారాయణ చేస్తూ పౌరాణికుని వల వర్ణించడం, సాటే శ్రోత వల నిశ్చల మనసుతో శ్రద్ధగా గురు కథను వినటం, దీని అర్థం ఏమిటని సాటే ఆలోచించసాగాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రేమతో అతని కంఠం గద్గతమయ్యింది. అజ్ఞానందకారం అనే తలగడను తలక్రింద వేసుకుని వాసనలనే పడకపై గుర్రు పెట్టే వారిని దయామయులైన సాయినాథులు మేల్కొలుపుతారు. సమయానికి నా వెన్ను తట్టి గురు చరిత్ర అనే అమృతాన్ని నాచే త్రాహించారు కదా కృపాలు అని తనకు కలిగిన దృష్టాంతంతో సాటే వెంటనే మేల్కొన్నాడు. జరిగిన ఆ వృత్తాంతమంతా కాకాసాహెబ్ దీక్షితుకు తెలియజేశాడు. దీని అర్థం నాకు బోధపడలేదు. అది సమర్థులకే తెలియాలి. బాబా మనసులో ఏమున్నదో తెలియదు. కాకా, వారిని అడగండి. నేను మరలా పారాయణ చేయాలా లేక సమాప్తి అయిందా అని మీరు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి. అప్పుడే నాకు మనశ్శాంతి అని చెప్పాడు. తగిన సమయం చూచి కాకా బాబాను సాటే స్వప్నాన్ని తెలిపి, బాబా, ఈ దృష్టాంతంతో కాకాకు ఏమని తెలియజేశారు? సప్తాహం ఇంతటితో సమాప్తి చేయాలా లేక మరలా ఆరంభించాలా?
దృష్టాంతం యొక్క అర్థాన్ని మీరు స్వయంగా వివరించి అతనికి మార్గాన్ని చూపించండి. సాటే సాటే గొప్ప భక్తిభావమున్నవాడు. అతనిపై దయచూపి అతని కష్టాన్ని తొలగించండి. ఇదే మీ చరణాలకు నా విన్నపమని చెప్పాడు. అప్పుడు బాబా మరొక్కసారి పారాయణ జరగని అని ఆజ్ఞాపించి, గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. భవబంధాలు విడిపోతాయి అని చెప్పారు. వారు ఈ విషయాన్ని చెప్పుతున్నప్పుడు నేను బాబా పాదాలు పట్టుతున్నాను. సా నామ నా మనసులో ఆశ్చర్యం కలిగి అనేక ఆలోచనలు లేచాయి. ఇదేమిటి బాబా, సాటేకు శ్రమ లేకుండానే ఫలితమా? 7 రోజులలోనే అతనికి ఫలితం లభించింది. నాది అనేక సంవత్సరాలది వ్యర్థమైపోయింది. 7 రోజులలో గురు చరిత్రను ఒక్కసారే పారాయణ చేశాడు. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నాను. ఆ విషయాన్ని అసలు ఆలోచించలేదే. ఒకరికి 7 రోజులలో ఫలితం, మరొకరికి 7 ఏళ్ల పారాయణ నిష్ఫలమేనా? ఈ దయాగణులు ఎప్పుడు నాపై దయను కురిపిస్తారా అని నేను చాతక పక్షిలా నిరీక్షిస్తున్నాను. ఈ సత్పురుషులు ప్రసన్నులై నాకు ఉపదేశాన్ని ఇచ్చి నా మనోభిష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను. సద్గురు సాయి భక్తవత్సలుడు చేసిన చమత్కారాన్ని చూడండి. నా మనసులోని ఆలోచనను వెంటనే తెలుసుకున్నారు. అజ్ఞానం వలన కోటానుకోటి మంచి చెడు వాసనలు మనసులో వెంటనే లేస్తుంటాయి. అవన్నీ బాబాకు తెలుస్తాయి. మనసు ఆలోచించినట్లు శత్రువులు కూడా ఆలోచించరు. ఇది అందరికీ బాగా తెలిసినదే. ఇతరులకెవరికీ తెలియనిది సాయి మహారాజుకు వెంటనే తెలిసిపోతాయి. కానీ కారణమయ్యైన తల్లి అందరి దురాలోచనలను తన కడుపులో దాచుకుంటుంది. మంచి ఆలోచనలను కలిగినప్పుడు వానిని బాబా ప్రోత్సాహపరుస్తారు. బాబా నా మనోహతాన్ని తెలుసుకుని ఇలా అన్నారు: లేచి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి 15 రూపాయలు తీసుకునిరా. కాసేపు అతని దగ్గర కూర్చొని మాట్లాడి అతని ఇచ్చిన దక్షిణను పుచ్చుకుని త్వరగా తిరిగిరా. సాయినాథునికి నాపై దయ కలిగి దక్షిణ నిమిత్తం ఇప్పుడే శ్యామ దగ్గరకు వెళ్ళి నా కొరకు రూపాయలను అడుగు అని చెప్పారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. అలా వారి ఆజ్ఞ అయ్యాక ఇక అక్కడ కూర్చునే సాహసం ఎవరికుంటుంది? అలా కూర్చుంటే వారి ఆజ్ఞను ధిక్కరించినట్లే కదా. అందుచేత వారి అనుమతిని తీసుకొని లేచాను. వెంటనే బయలుదేరాను. మాధవరావు అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు. ఉతికిన పంచెను చుట్టుకొని కుచ్చిళ్లను సవరించుకుంటూ నోటితో నామస్మరణం చేస్తున్నాడు. మీరు మసీదు నుండి వచ్చినట్లుంది. మధ్యలో ఎలా వచ్చారు? ఏదో కలవరపడుతున్నట్లున్నారే. ఇవాళ ఒకరే వచ్చారేమిటి? రండి, కూర్చోండి. నేనిప్పుడే స్నానం చేసి పంచె కట్టుకుంటూ వస్తున్నాను. వెళ్ళి దేవుళ్లకు అభిషేకం చేసి వెంటనే వచ్చేస్తాను. మీరు తాంబూలం వేసుకునేలోగా నేను పూజా విధిని ముగించుకొని వస్తాను. మనం తాపీగా ముచ్చటించుకోవచ్చు అని చెప్పి మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే కిటికీ పైన ఏకనాథ భాగవత గ్రంథం ఉంది. నేను దానిని చేతికి అందుకున్నాను. ఊరికే విప్పేసరికి సరిగ్గా నేను ఉదయం చదువుతూ మధ్యలోనే ఆపేసిన భాగం వచ్చింది. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఉదయం నేను చదవని భాగాన్ని బాబా ఇక్కడ పూర్తి చేయించి నియమాన్ని పాటింపజేశారు. నియమిత భాగాన్ని పూర్తిగా చదవకుండా మధ్యలో మానేసి ఆ స్థానం నుండి వెళ్ళకూడదు. ఇది నియమంగా చదవటం అంటే. ఇప్పుడు చిన్న ఉపకథ గుర్తుకు వచ్చింది. దీనిని వదిలిపెట్టకూడదు. ఏకనాథ భాగవతానికి సంబంధించిన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. గురుభక్తి రసంతో నిండిన ఈ ఏకనాథ భాగవతాన్ని సాయి కృపకు పాత్రుడైన సీతారాం దీక్షిత్ నిత్యం పఠించేవాడు. జగత్తును ఉద్ధరించే నిమిత్తం నారాయణుడు బ్రహ్మ అనే భూమిలో భక్త బీజాన్ని నాటగా అది నారదుడనే పొలంలో పంటకు వచ్చింది.
ఆ పొలం యొక్క దశలక్షణాలు గల పంటను వ్యాస మహర్షి సంగ్రహపరిచాడు. సుఖమహర్షి పరీక్షిత్తు అనే కళ్ళంలో గింజలను వేరుపరచగా శ్రీధరస్వామి తూర్పార పట్టాడు. ఆ పంటను జనార్దన స్వామి కొలవగా ఏకనాథ మహారాజ్ రసవత్తరమైన భోజనాన్ని పుష్కలంగా తయారు చేశారు. భాగవతంలోని ఏకాదశ స్కందం భక్తి, ప్రేమ, ఆనందాలకు గని. 32 అధ్యాయాలతో ఉన్న బృందావనం వంటి ఈ గ్రంథాన్ని దీక్షిత్తు నిత్యం చదివేవాడు. రోజు పగలు దానిని వ్యాఖ్యానించేవాడు. రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఈ గ్రంథం కూడా గురువు ఆజ్ఞగా దీక్షిత్తునకు ప్రామాణికమైంది. భక్తి రసామృతానికి సారము, జ్ఞానేశ్వరికి రెండవ అవతారమైన ఈ భాగవత గ్రంథం మహారాష్ట్రకు ఏకనాథుడు చేసిన మహోపకారం. దీక్షిత్తు ప్రాతకాలం స్నానం చేసి నిత్యం నియమంగా సాయిబాబా పూజ, ఇతర దేవీ దేవతార్చనలు అయ్యాక నైవేద్యం నీరాజనాలు చేసి తరువాత నివేదించిన పాలు ఫలహారాన్ని శ్రోతలతో పాటు తీసుకొని నిత్యక్రమానుసారం గ్రంథాన్ని శ్రద్ధగా చదివేవాడు. భగవత్పరాయణుడైన తుకారం భండారా అను కొండపై ఏకాంతంగా దీనిని సహస్ర పారాయణాలు చేశాడు. దానిలో మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? మహాప్రసాదికమైన ఈ దివ్య గ్రంథాన్ని నిష్ఠాపరుడైన దీక్షిత్తు జీవుల ఉద్ధరణకై పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. భగవంతుని కోసం అరణ్యాలకు వెళ్ళవలసిన పని లేదు. ఏకాదశ స్కందంలోని ఉద్ధవ గీతలో భగవంతుడు ప్రకటమవుతాడు. శ్రద్ధతో పారాయణ చేస్తే భగవత్ ప్రాప్తి నిశ్చయం. భారతంలోని కృష్ణార్జునుల సంవాదం కంటే ఇందులోని కృష్ణోద్ధవుల సంభాషణ రసపూరితం. శ్రీకృష్ణుని ఉపదేశాలను ఏకనాథుడు ప్రేమపూరితంగా చెప్పాడు. ఇటువంటి ప్రాసాదిక గ్రంథాన్ని మరియు జ్ఞానదేవుని భావార్థ దీపికను దయామయులైన సాయి సమర్థులు షిరిడీలో నిత్యం చదివించేవారు. సకారం, హరిజోగ్, సాటేవాడలో భాగవత గ్రంథాన్ని చదవాలని బాబా ఆజ్ఞ. ఇది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. భక్తుల శ్రేయస్సు కోసం బాబా వారిపై కరుణతో ఈ గ్రంథాన్ని ప్రతిరోజు వారితో శ్రవణం చేయించేవారు. బాబా యొక్క అనుగ్రహ పద్ధతి అమోఘం. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపదేశించేవారు. భక్తులు దగ్గరలో ఉన్న, దేశాంతరాలలో ఉన్న వారి హృదయాలలో సన్నిహితంగా ఉండేవారు. తాము మసీదులోనే కూర్చుని ఉన్నా ఎవరికైనా ఏదైనా పని అప్పచెపితే వారికి తమ శక్తిని ప్రసాదించి ఆ కార్యాన్ని చేయించుకునేవారు. బాబు సాహెబ్ జోగుకు వాడలో గ్రంథాన్ని పఠించమని చెప్పారు. దానిని అతడు నిత్యం నియమంగా చదివేవాడు. వినడానికి శ్రోతలు కూడా వచ్చేవారు. మధ్యాహ్న భోజనం తరువాత జోగు రోజు బాబా వద్దకు వచ్చి వారి చరణాలకు నమస్కరించి విభూతిని తీసుకుని గ్రంథ పఠనకై వారి ఆజ్ఞను తీసుకునేవాడు. ఒకప్పుడు జ్ఞానేశ్వరిని, మరొకప్పుడు ఏకానాథ భాగవతాన్ని పఠించేవాడు. ఎంతో ఆనందంతో పారాయణ చేసి అర్థాలను విశ్లేషించి బాగా వ్యాఖ్యానించేవాడు. అలా బాబా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తరువాత తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులకు అది శ్రవణం చేయండిని వెంటనే పంపించేవారు. ఒక్కోసారి సంక్షిప్తంగా ఒక కథలాగా చెప్పేవారు.
వానిని శ్రోతలు తమ చెవులలో నింపుకునేవారు. ఇంతలో బాబా వెంటనే వాడకు వెళ్ళి గ్రంథశ్రవణం చేయండి అని చెప్పేవారు. శ్రోతలు భక్తిభావంతో వాడకు వెళ్ళగా అక్కడ వారికి బాబా చెప్పిన కథే నడుస్తుంది. అప్పుడు వారికి విషయం బాగా స్పష్టంగా పూర్తిగా అర్థమయ్యేది. జ్ఞానేశ్వరుని జ్ఞానేశ్వరి లేదా ఏకనాథుని భాగవతం చదువుతున్నా బాబా చెప్పిన కథలనే వివరిస్తుంటే శ్రోతలకు చాలా విశిష్టంగా అనిపించేది. గ్రంథంలోని 1-2 భాగాలను చదవమని బాబా ఆదేశించకపోయినా జోగు అంతకు ముందు బాబా చెప్పిన ప్రసంగానికి సరిపోయే కథను చదివేవాడు. భగవద్గీత, భాగవతం ఈ 2 ముఖ్య గ్రంథాలే భాగవత ధర్మానికి సారభూతం. జోగు వీటిని నిత్యం పఠించేవాడు. భావార్థ దీపిక అన్న పేరుతోనున్న గీత, జ్ఞానేశ్వరి టీక మరియు ఏకనాథుని భాగవతంలోని ఏకాదశ స్కంద పరమార్థ నిరూపణకు ఆధారాలు. అలా నిత్యక్రమానుసారం భాగవత పఠన జరుగుతుంటే నేను కూడా ఎప్పుడూ పఠించేవాణ్ణి. కానీ ఆ రోజు అంతరాయం కలిగింది. ఒక కథను సగం చదివి భక్త సమూహం మసీదుకు బయలుదేరుతుంటే చదువుతూ ఉన్న గ్రంథాన్ని అక్కడ పెట్టి నేను కూడా అక్కడికి వారితో పరిగెత్తాను. నాకు బాబా వచనాలు వినాలన్న కోరిక, కానీ బాబా సంకల్పం వేరే. భాగవత పఠనాన్ని వదిలి ఇతర కష్టాలు పడటం వారికి సమ్మతం కాదు. అందువలన నేను ఆ రోజు చదవవలసిన భాగాన్ని బాబా నాచే చదివించేవారేమోనని అనిపిస్తుంది. వారి లీలలను తలుచుకుంటే ప్రేమ ఉప్పొంగుతుంది. ఇక్కడితో భాగవత కథ, ఉపకథ కూడా అయిపోయినవి. మాధవరావు పూజ ముగించుకుని బయటికి వచ్చాడు. శ్యామా వద్ద నుండి 15 రూపాయల దక్షిణను తీసుకుని రా అన్న బాబా ఆజ్ఞను నేను తీసుకుని వచ్చాను. నేను బాబా పాదసేవ చేస్తూ కూర్చుండగా అకస్మాత్తుగా నీవు స్మరణకు వచ్చావు. అంతే, లేచి శ్యామా వద్దకు వెళ్ళి దక్షిణను తీసుకునిరా. అతని ఇంట్లో కాసేపు కూర్చుని మీరు ఉభయులు పరస్పరం ముచ్చటించుకున్న తరువాత తిరిగిరా అని బాబా చెప్పారు. మాధవరావు అది విని అత్యంత ఆశ్చర్యచకితుడయ్యాడు. రూపాయలకు బదులుగా నా నమస్కారాలే నా దక్షిణ అని అన్నాడు. సరే అలాగే అని అతని 15 నమస్కారాలను కొంగున మూట కట్టుకున్నాను. ఒక పనైంది. ఇక అతనితో ముచ్చటించాలి కదా. అతనితో ఏం కబుర్లు చెబుతావో చెప్పు, నా కుతూహలాన్ని తీర్చు. బాబా యొక్క పావన యశోగంగలో మునిగి మన పాపాలను నశింప చేసుకుందాం అని అన్నాను. మాధవరావు సరే కూర్చోండి. ఈ దేవుని లీల ఎటువంటిదో మీకంతా తెలుసు. కాసేపు విశ్రామంగా కూర్చోండి. ఇదిగో ఈ ఆకులు కాచు పుచ్చుకోండి. ఒక్కలు సున్నం డబ్బాలో ఉన్నాయి. తలపై టోపీ పెట్టుకుని నేను ఒక క్షణంలో వచ్చేస్తాను. సాయిబాబా యొక్క లీల అగాధం. నేను మీకు ఎంతని చెప్పను. షిరిడీకి వచ్చినప్పటి నుండి మనం కొంచెం చూశామా. నేను కేవలం గ్రామవాసుల్ని, మీరంతా పట్టణ వాస్తవ్యులు. అంతులేని వారి లీలలను మీ వద్ద నేనెలా వర్ణించను అని అంటూ మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవునికి పత్రి పుష్పాలను సమర్పించి టోపీ పెట్టుకుని వెంటనే వచ్చి నా వద్ద కూర్చున్నాడు. తర్కానికి అందని ఈ దేవుని లీలలను, వారి కౌశల్యాన్ని ఎవరు తెలుసుకోగలరు? వారి లీలలకు అంతులేదు. అవి విలక్షణమైనవి. మీరంతా గొప్ప విద్యావేత్తలు. ఒకరికి మించి ఒకరు జ్ఞానులు. తెలివిలేని గ్రామవాసులమైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఏ విషయాలైనా వారు స్వయంగా చెప్పలేరా? మా వద్దకు పంపించటం ఎందుకు? వారు చేసేది ఏమిటో వారికే తెలుసు. వారి ప్రవర్తన మానవుల వంటిది కాదు. ఇప్పుడు ఒక మంచి విషయం గుర్తుకు వచ్చింది. ఆ విషయాన్ని చెప్పి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇక్కడ ప్రత్యక్షంగా మా కళ్ళెదుట జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను. ఎవరి మనసులో ఎటువంటి సంకల్పం ఉంటే దానిని అనుసరించి బాబా అలాగే సఫలీకృతం చేసేవారు. అప్పుడప్పుడు బాబా మనసుల అంతు చూస్తారు.
భక్తి ప్రేమలను బాగా పరీక్షించిన తరువాత ఉపదేశాలను ఇచ్చేవారు అని చెబుతుండగా ఉపదేశం అన్న మాట చెవులలో పడగానే వెంటనే నా మనసులో విద్యుల్లత మెరిసినట్లుగా నా నాకు సాటే యొక్క గురుచరిత్ర కథ గుర్తుకు వచ్చింది. మసీదులో చలించిన నా మనసును స్థిరపరచటానికే కదూ బాబా నన్ను శ్యామా వద్దకు పంపడం. బాబా చర్య విలక్షణం. మనసులో లేచిన ఆలోచనలను అణచివేశాను. కథాశ్రవణంలో ఇనుమడించిన కోరికను తీర్చుకుంటాను. బాబా యొక్క లీలలను మాటలను కొంచెం కొంచెం చెబుతుంటే వారి భక్తవాత్సల్యాన్ని గమనించి మనసుకు ఆనందం కలిగింది. అటు తరువాత బాబా శ్యామ మరో కథను చెప్పసాగాడు. ఒక దేశముఖి స్త్రీ ఉండేది. ఆమెకు సత్పురుషుల దర్శనం చేసుకోవాలని కోరిక. సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో ఆమె సంగమ నేరు జనుల వెంట షిరిడీకి వచ్చింది. కాసాబా దేశ్ముఖ్ యొక్క తల్లి, ఈమె పేరు రాధాబాయి, సాయి చరణాల యందు నిష్ట కలిగి వారి దర్శనం చేసుకుంది. దానితో మార్గంలో కలిగిన అలసట తీరింది. సాయి పాదాల యందు భక్తి కలిగింది. తాను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. సాయి సమర్థుని గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు. దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చు అని ఆమె మనసులోని కోరిక. ఆమె వయసులో వృద్ధురాలు. బాబాపై అత్యంత భక్తితో ఎలా అయినా వారి వద్ద ఉపదేశాన్ని గ్రహించాలని మనసులో నిర్ధారించుకుంది. బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేటంత వరకు ఎక్కడికి వెళ్ళను. శ్రీ సాయి సత్పురుషులలో శ్రేష్ఠులు, పవిత్రులు. వారి నోటి నుండే మంత్రాన్ని గ్రహించాలి. మరెక్కడా తీసుకున్నా అది అపవిత్రం. కనుక నన్ను అనుగ్రహించాలి అని ఆమె మనసులో దృఢ నిశ్చయం చేసుకుని అన్నపానాలు మాని సత్యాగ్రహం చేస్తూ కూర్చుంది. ఆమె అసలే వృద్ధురాలు. కడుపులో కాసింతైనా అన్నం లేదు. ఓ కుక్క నీరు కూడా త్రాగలేదు. ఉపదేశం కోసం దృఢ నిశ్చయంతో ఉంది. అలా ఆమె 3 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశాన్ని ఇచ్చే వరకు అలాగే ఉపవాసంలో ఉంటానని గట్టి దీక్షతో ఉంది. మంత్రోపదేశాన్ని తీసుకోకపోతే షిరిడీకి రావటం వ్యర్థం అని తాను బస చేసిన చోట మరణానికి కూడా సిద్ధపడింది. అలా అన్నపానాలు మాని 3 రోజులు తపస్సు చేసి ఆమె అలసి నీరసించిపోయింది. చాలా ఉదాసీనురాలైంది. ఇదేం బాగాలేదు. ఈ వృద్ధురాలు మరణానికి భయపడటం లేదు. ఇప్పుడేం చేయాలి అని నేను ఆలోచించాను. మసీదుకు వెళ్ళి బాబా వద్ద కూర్చున్నాను. బాబా రోజు వలనే కుశల ప్రశ్నలు వేశారు. శ్యామ, ఇవాళ ఏమిటి సంగతి? అంతా బాగానే ఉంది కదా? ఆ నారాయణుని బుర్ర బాగా పాడైంది. నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని అన్నారు. వృద్ధురాలి దీక్ష విషయంలో నేను అసలే బాగా బాధతో ఉన్నాను. కనుక బాబాను ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని అడిగాను. ఇదేం చమత్కారం, ఇదేం గారడి, మీ లీల ఇతరులకు అర్థం కాదు. మీరు ఒక్క వ్యక్తిని ఊరికి రప్పించి వారి విషయం మమ్మల్ని అడుగుతారు. ఆ వృద్ధురాలు దేశముఖిని ఆహారం మానేసి 3 రోజులు మీ కారణంగా ఉపవాసం ఉంది. ఆమె పరమ మొండిది. మీ చరణాల యందు ఆమెకు చాలా నిష్ఠ. ఆమెను అసలు చూడనైనా చూడకుండా ఎందుకిలా బాధపడుతున్నారు? ఆమె అసలే ఎండిపోయిన కర్రలా ఉంది. పైగా మూఢంగా పట్టుదలతో ఉంది. ఆహారం లేక ప్రాణం పోగొట్టుకునేలా ఉంది. సాయిబాబా దర్శనానికి వృద్ధురాలు ఉపదేశం కొరకు వెళ్ళగా వారు ఆమెను కరుణించకుండా మరణానికి అప్పచెప్పారు అని లోకులు అంటారు. బాబా, ఇలాంటి అపవాదు రాకూడదు. ఆమెకు హితోపదేశం చేసి ఆమెను అనుగ్రహించండి. అపవాదును ఆపండి. శరీరంలో శక్తి లేక ప్రాణాలు నిలవక ఆమె మరణిస్తుంది. మీకు అపకీర్తి కలుగుతుంది. ఆమె కఠిన దీక్ష మాకు చాలా బాధగా ఉంది. దురదృష్టవశాత్తు ఆమె మరణిస్తే అనుచితమైన ఘటన సంభవిస్తుంది. ఆ వృద్ధురాలు మరణానికి సిద్ధమైంది. ఆమెను కరుణించకపోతే ఆమె బతుకుతుందనుకోను. మీరు స్వయంగా ఆమెకేదైనా చెప్పండి అని అన్నాను. ఈ అధ్యాయం ఇక్కడితో
అయింది. మిగతా కథను వినాలన్న శ్రోతల కోరిక తరువాతి అధ్యాయంలో ప్రేమ రసపూరితమైన కథతో తీరుతుంది. ఆ వృద్ధురాలికి బాబా ప్రేమతో ఇచ్చిన హితోపదేశాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తే అజ్ఞానంతో చేసే పట్టుదల పారిపోతుంది. హేమడ్ హేమడ్ సాయి చరణాలకు శరణుజొచ్చి అనాయాసంగా భవాన్ని తరించడానికి శ్రవణంలో తత్పరులవండి అని శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో మదనుగ్రహం అను 18వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ ने शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। नमो नजर करो मैं आंधा हूँ, बंदा तुम्हारा। मैं आंधा हूँ, बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का। तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे। तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा